మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం ఈ స్టేజ్ లో ఇక్కడ ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అనుకుంటే మా అత్తగారు. ఓకే. మా అత్తగారి తర్వాత మా హస్బెండ్ వస్తుంది. అందులో నిజ సహకారం లేకుండా మనం ఏం చేయాలి. ఇప్పుడు 20 సంవత్సరాలు అమ్మతో ఉన్న అమ్మ నన్ను పెంచింది అనుబంధంతో 20 సంవత్సరాలతో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మళ్ళీ నాకు ఒక భార్య వచ్చింది కదా, తన సహకారం ఉంటేనే ఇంకా ముందుకు పోగలం. మరి ఎలాంటి సహకారం ఉంటే ఇలా స్థాయికి ఈ స్థాయికి వచ్చినాం అనేది నా మాటలోనే ఇందాం. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నర్సంపేట పట్టణంలో ఉన్నాము. ఈ నర్సంపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక 10 సంవత్సరాల నుంచి గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోక వినోద్ గారు వారు వాళ్ళ అమ్మకు జ్ఞాపకార్థంగా నిస్వార్థంగా గత 10 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మరియు సెలబ్రిటీస్ ను కూడా తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ ఉన్న ప్రేక్షకులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నర్సంపేట పట్టణ ప్రజలు కూడా కావచ్చు, వాళ్ళతో మాట్లాడించి ఇంటరాక్షన్ చేసేసి వాళ్ళ ముగ్గుల పోటీ నిర్వహించి ఫస్ట్ ప్రైజ్ అని సెకండ్ ప్రైజ్ అని ఇలా ఇచ్చేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ చాలా గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారు. అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, చారిటబుల్ ట్రస్ట్ మనం వినే ఉంటాము, కానీ మెమోరియల్ ట్రస్ట్ అంటే వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం ఇది స్టార్ట్ చేయించింది నిస్వార్థంగా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోక వినోద్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి, అమ్మ పేరు మీద మీరు గత 10 సంవత్సరాల నుంచి అమ్మ కాలం చేసిన తర్వాత మీరు తీసుకురావడము, చేయడము, ప్రతి సంవత్సరము కొత్త కొత్త సెలబ్రిటీస్ కూడా తీసుకొచ్చేసి నిస్వార్థంగా, అంటే మీరు ఒక రాజకీయానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక నిస్వార్థంగా ఎందుకు చేయాలనుకుంటున్నారు? మళ్ళా దీనికి గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పేసి గతంలో కూడా నేను మీ నాన్నగారిది గోక రామస్వామి గారిది కొన్ని వీడియోస్ కూడా చేశాను. చెప్పండి సార్, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అమ్మ పేరు? మీరు ఇప్పుడే అన్నారు సెలబ్రిటీ అని. అమ్మ కోసం చేసే వాళ్ళు సెలబ్రిటీ కానక్కర్లేదు. అవును. ఎందుకంటే అమ్మ దృష్టిలో అందరూ సమానమే. సెలబ్రిటీ అనేది అమ్మ జన్మ ఇచ్చిన తర్వాతనే ఒక సెలబ్రిటీ గానో, ఒక హీరో గానో, ఒక పాపులర్ పర్సన్ గానో వస్తారు. పుట్టుకతో ఎవరు సెలబ్రిటీ కాలేరు. ఇప్పుడు ఆ సెలబ్రిటీ ఈజం అనేది రావడానికి కూడా అమ్మనే కారణం ఒకందుకు. కాబట్టి నేను ఇవాళ ఈ స్థాయిలో కొంత మంచి సంస్కారం ఉన్న మనిషిగా, ఒక సంఘాల్లో ఒక మంచి పనులు చేసే విధంగా నన్ను తీర్చిదిద్దింది అంటేనే అమ్మ. అవును. అలాంటి అమ్మ నాకు ఇంత మంచి బుద్ధులు నేర్పించినందుకు నేను అమ్మ కోసం ఏదైనా ఒకటి చేయాలి కదా. అందుకోసమే అమ్మ మమ్మల్ని మా నుంచి దూరమైన తర్వాత ఏదైనా అమ్మ కోసం చేయాలి. అమ్మ పేరును మనం అంత ఇంత మంచి జన్మనిచ్చినందుకు అమ్మ పేరు అందరూ ఎందుకు స్మరణ చేసుకోకూడదు? అంటే ఒక పెద్ద సెలబ్రిటీ మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు మదర్ తెరిసా ఉంది, ఆమె ఒక ట్రస్ట్ లాంటిది సేవా కార్యక్రమం చేసి మదర్ తెరిసా అనగానే అందరికీ కూడా అరే తెలుసు అని గుర్తు వచ్చేస్తుంది. ఇంకా మనకు క్రికెటర్లు తీసుకుంటాం, మెదాలి రాజా అని, లేకపోతే అలాగా ఒక పాపులారిటీ వస్తుంది. మహిళల్లో చాలా మంది దుర్గాబాయి దేశ్ముఖ్ కానివ్వండి, రాణి రుద్రమదేవి కానివ్వండి, ఇటీవల కాలంలో అన్ని వివిధ రంగాల్లో కూడా కల్పన చావ్లా అని, ఇలా వివిధ రంగాల్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా పేర్లు, మహిళల పేర్లు అన్ని కూడా వినబడుతూ ఉంటాయి. అయితే మరి అలాంటి మహిళల పేర్లు ప్రపంచానికి తెలిసి వచ్చినప్పుడు మా అమ్మ కూడా నన్ను కానీ ఒక మంచి కార్యక్రమం చేసి మంచి అదే చేసింది కదా, మా అమ్మ పేరు కూడా ఎందుకు వినబడుతుంది, మా అమ్మ సెలబ్రిటీ అయితేనే వినబడాలా అన్న ఒక చిన్న తలంపుతోని ఆలోచన చేసి అమ్మ పేరు కనీసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా మన ఊళ్ళో ఉన్న జనాలకు ఒక 50,000 లక్ష జనాభాలో అయినా కూడా పలానా గోక లీలావతి అనగానే అరే గోక లీలావతి తెలుసు మాకు, వాళ్ళ అబ్బాయి ఏదో చేస్తాడు, ఆమె కూడా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేసేదట అని చెప్పి స్మరణకు రావాలి. లీలావతి అనగానే ఒక బ్రాండ్, ఒక పేరు, కనీసం నా ఊర్లో కూడా నా అమ్మ పేరు ఎందుకు వినపడదని చెప్పి ఒక చిన్న స్వార్థంతోనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని మీద కార్యక్రమాలు చేసుకుంటూ ఒక చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇది 10వ సారి ఇది ఇంత పెద్దగా చేశాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డబ్బులు అనేది ఒకటి ముఖ్యం కాదు, కేవలం మన మనసు ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు అనేటువంటిది ఒక 10 మందికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ మీద ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఏంటి సార్, ఇప్పుడు ఈ ముగ్గుల పోటీలో ఎలా ఉంటుంది? ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఏమేమి ప్రైజెస్ ఇస్తున్నారు? ఎవరు సెలబ్రిటీస్ ఎవరు పిలిచారు? ముగ్గుల పోటీలు మేము మొదట స్టార్ట్ చేసినప్పుడు 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం ఫస్ట్ ప్రైజ్. ఓకే. ఇవాళ 10 సంవత్సరాలలో సేమ్ ఆ లెవెల్ రాకుంటూ వచ్చేసి 10,100 ఫస్ట్ ప్రైజ్ గా, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,100, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 3,300 ముగ్గురికి. ఓకే. ఈ విధంగా వివిధ రకాలుగా అంటే అప్పుడున్న విధంగా కాకుండా 10 సంవత్సరాలు ఒక చేంజెస్ చూపించుకుంటూ, అప్పుడు కేవలం ముగ్గుల పోటీలు మాత్రం నిర్వహించేవాళ్ళం. ఇప్పుడు ముగ్గుల పోటీలతో పాటుగా గంగిరెద్దుల విన్యాసాలు అని, కైట్స్ అని, ఇంకా యాక్టివిటీస్ పెంచేసి కేవలం ముగ్గులేసే మహిళలకే ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ ఈవెంట్ చూడడానికి 10 మంది రావాలి, ఇక్కడ ఒక హ్యాపెనింగ్ అవుతుంది, ఇది ఒక పబ్లిక్ ఈవెంట్, ఒక మంచిది, ఒక మంచి ఈవెంట్, సంక్రాంతిని గుర్తు చేస్తుంది అనేటువంటి విధంగా కొంతమంది పెరిగితే ఇంకొంతమందికి మా అమ్మ పేరు
స్మరణకు వస్తుంది కదా అని దాంతో యాక్టివిటీస్ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇక సెలబ్రిటీలు ఎందుకు తీసుకురావాలి, సెలబ్రిటీకి దీనికి సంబంధం ఏంటంటే సెలబ్రిటీ వస్తే కొంత గ్యాదరింగ్ పెరుగుతుంది. Yes. దాంతో పాటుగా ఆ గ్యాదరింగ్ ను అమ్మ గురించి చెప్తున్నాం, ఒక మంచి కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాన్ని విన్న కొంతమంది అయినా కనీసం తల్లిదండ్రుల కోసం ఏదైనా చేస్తారనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ప్రజల్లోకి అలాంటి వెళ్ళాలంటే స్వార్థమే తప్ప అంతే వేరే తప్ప ఏదో ఇలాంటిది లేదు. ఎందుకంటే స్వార్థం కోసం చేయాలనుకుంటే ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇంత ఈవెంట్ చేసేవారు. నాకు పిల్లలు ఉన్నారు, నాకు కూడా బిజినెస్ ఉంది, నాకు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు, ఇవన్నిటికీ నాకు డబ్బులు ఉపయోగపడతాయి స్వార్థమే నాకుంటే ఒక సంవత్సరం ఫీజులు పోతాయి కదా పిల్లలకి, అలాంటి స్వార్థాలు ఉంటే నేను ఈ కార్యక్రమం చేయలేను కదా. అంటే నేను వాళ్ళ కోసం కష్టపడాలి, అలాగే మా అమ్మ ఉంటే కూడా మా అమ్మ కోసం ఏదో చేసేవాడిని కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మ ఉందనుకోండి, ఇప్పుడు ఉన్నదనుకోండి మాతో పాటే, ఈ ఊరికి నేను హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నాను, ఈ ఊరికి రావాల్సిందే కదా. ప్రతి సంవత్సరానికి ప్రతి 10 సార్లు పండగకి పండగకి రావాల్సింది. పండగకి అమ్మ కోసం ఊరికే రాము కదా, ఓ పట్టు చీరనో లేకపోతే ఇంకేదో ఒక గిఫ్ట్ అది తీసుకొని వస్తాం, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి కదా. అవును. అమ్మకి ఏదో కోరిక బాగా మనకు అనిపించి ఓ బంగారం నెక్లెస్ చేపిస్తాం, సంవత్సరం కోసారో 2 సంవత్సరాలకు కోసారో. ఇప్పుడు ఏమైతుందంటే ఆ డబ్బులు నాకు మిగులుతున్నాయి, ఆ డబ్బులే ఖర్చు పెడుతున్నా. అంటే అమ్మ లేకున్నా అమ్మ కోసం ఉంటే ఖర్చు పెట్టే డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులతో సంవత్సరానికి సరిపడే డబ్బులు పక్క పెట్టేసి అవి ఖర్చు పెట్టి నలుగురితో పంచుకుంటున్నాను. అది ఈ కాన్సెప్ట్, ఇంకా వేరే ఏ కాన్సెప్ట్ కూడా లేదు. అంత దానికోసం అమ్మ కోసం డబ్బులు తీయాల్సిందే, పక్క పెట్టాల్సిందే, ఉన్నట్టుగా ఫీల్ కావాల్సిందే, అంతే. దాంట్లో వేరే ఏం లేదు. వినోద్ గారు చెప్పేదంటే అమ్మ అద్భుతమైనది. అలాంటి అమ్మ నాకు జన్మనిచ్చి నన్ను ఈ భూమి మీదకి మోపిన తర్వాత మా అమ్మ కాలం చేసినా కానీ మా అమ్మ చిరస్మరణతో నేను అందరికీ గుర్తుండాలి, ప్రతిసారి నేను చేస్తాను, ఇది ఆపేది లేదు అంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటూ పోతాడు. ఇది 10వ సంవత్సరం. తన అమ్మకి గుర్తుగా ఒక మెమోరియల్ ట్రస్ట్ పెట్టేసి ఇక్కడికి అంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి మహిళలను వచ్చి ఈ సంక్రాంతి పండగకి ముగ్గుల పోటీ అని చెప్పి వివిధ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఒక యాక్టివిటీలో ముగ్గుల పోటీలు చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి ముగ్గురికి 3,000 అని చెప్పేసి మిగతా ఎవరైతే పార్టిసిపేట్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు. ఇదికి అంటే తనేంటంటే ప్రతి పండగకి అందరూ ఇళ్లకి వెళ్తాండ్రు, వాళ్ళ అమ్మకి ఏదో ఒకటి తెచ్చుకుంటూ పోతాండ్రు. మా అమ్మ ఇప్పుడు లేకపోయినా కానీ నేను ఏదో ఒకటి, గతంలో అమ్మ ఉంటే నేను చేసేవాడిని కదా, ఇది మా అమ్మకి గుర్తుగా మా అమ్మకి నేను ఇచ్చుకునే గిఫ్ట్ మాత్రమే, దీనిలో ఎలాంటి స్వార్థం లేదని చెప్పేసి మనతో అంటున్నారు. సరే, ఇంకా చెప్పండి, మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను ఒక చిన్న మ్యారేజ్ 25 సంవత్సరాల వరకు మా అమ్మతోనే ఉన్నాను. అప్పుడు మా అమ్మ మాతో ఉండేది. 20 సంవత్సరాల తర్వాత మా అమ్మ మ్యారేజ్ చేసింది. మ్యారేజ్ చేసిన తర్వాత నేను ఒక MA BEd చేసి టీచర్ గా చేద్దాం అనుకున్నాను యాక్చువల్ గా. కానీ దాని తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక చిన్న నాకు ఆర్టిస్టిక్ మైండ్ అంతా ఉండడం వల్ల ఒక డిజైనర్ గా ఒక ట్రై చేద్దాము, ఫైన్ ఆర్ట్స్ లాగా అట్లా ఒక క్రియేటివ్ డిజైన్ గా మల్టీమీడియా చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉండే. అది చేసి ఒకవేళ ఆ మల్టీమీడియా సక్సెస్ అయితే అక్కడే ఉందాం, లేదంటే మళ్ళీ వచ్చి ఇక్కడ స్కూల్ టీచర్ గానో ఏదో నాకు చేసిన చదువుకు జాబ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లక్కీలీ బాగా సక్సెస్ అయిపోయింది, నాకు ఆ ఫీల్డ్ బాగా నచ్చింది. ఇక మళ్ళీ వెనక్కి చూసేటువంటి అవకాశం రాలేదు. వెనుదిరగలేదు. 23 సంవత్సరాల నుంచి అక్కడ సక్సెస్ అయ్యాను. ఒక చిన్న 3,000 ఉద్యోగం నుంచి ప్రారంభించిన జీవితము ఇవాళ 5 లక్షల జీతాలు నేను ఇచ్చే స్థాయికి వచ్చాను. అంటే 25 మందికి నేను ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే స్థాయికి వచ్చాను. కాబట్టి నాకు నేను సంపాదించే దానికంటే కూడా నేను ఖర్చు పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆనందమే నాకు ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి అందులో కొంత సంపాదిస్తున్నాను. ఆ సంపాదించింది 10 మందికి ఉద్యోగాలతో పాటుగా అమ్మ నాకు, ఎందుకంటే అమ్మ నాకు చాలా అనుబంధం. అది చెప్పాలంటే ఒక ఎపిసోడ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంటికి పెద్దవాడిని అయినా కూడా మా తమ్ముడు మా చెల్లాయి వాళ్ళు చిన్నతనంలోనే హాస్టల్లో చదువుకుంటూ వెళ్ళిపోయారు. నేను 25 సంవత్సరాలు మా అమ్మను వదిలిపెట్టిన రోజంటూ లేదు. కాబట్టి ఆ చిన్న వాళ్ళగానే నేను పెరిగాను. అల్లారు ముద్దుగా పెరగడం వల్ల, ఆ ప్యాంపర్నెస్ అవన్నీ ఉండడం వల్ల అమ్మ కోసం ఇక మిస్ అయిన బాధలో ఏదో చేయాలి అనేటువంటిది ఆ తపనతోనే నేను చేసుకున్నాను. ఇక అందుకనే నేను బాగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తమ్ముడు చెల్ల ఏదో చేద్దామన్నా కూడా నేను నాకు ఓన్ గానే ఏదో నేనే చేయాలి అన్నటువంటి ఒక దాంతో ఉత్సాహంతో చేసుకుంటూ వచ్చిన కార్యక్రమం ఇదంతా. మీరు విన్నారు కదా, ఇప్పుడు వినోద్ గారు చెప్పింది వారి మిస్సెస్ గారితో కూడా మాట్లాడదాము. ఎందుకంటే తను ఇలా చేస్తూ పోతుంటే వాళ్ళ మిస్సెస్ కూడా సహకారం ఉంటుంది. అంటే వాళ్ళ భార్య సహకారం కూడా దీంట్లో చాలా ఉంది. మిసెస్ అంటే అంటున్నారు కదా, మిసెస్ సహకారం లేకుండా మనం ఏం చేయాలి. 20 సంవత్సరాలు అమ్మతో ఉన్న అమ్మ నన్ను పెంచింది అనుబంధంతో 20 సంవత్సరాలతో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మళ్ళీ నాకు భార్య వచ్చింది కదా, తన సహకారం ఉంటేనే ఇంకా ముందుకు పోగలం. మరి ఎలాంటి సహకారం ఉంటే ఇలా ఈ స్థాయికి వచ్చినాం అనేది నా మాటలోనే ఇందాం. ఓకే, మనతో పాటు ఉన్నారు మిసెస్ వినోద్, స్వప్న గారు ఉన్నారు. నమస్కారం అండి. ఓకే అండి. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలవడము. అంటే ఇక్కడ ఉన్నటువంటి నర్సంపేట పట్టణ
ప్రజలకి మీరు ప్రతి సంవత్సరం అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి ఆనందంతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ సంక్రాంతి వచ్చిందంటే కొన్ని పండగ వాతావరణంలో ఉన్నటువంటి ఈ వైబ్ అనేది కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ ప్లేస్ లో ఈ ఎన్టీఆర్ స్టేడియంలో మీరు ఇటు ఎడ్ల బండ్లు ఇప్పుడు కనుమరుగైపోయాయి, ఎడ్ల బండ్లు కనుమరుగైపోయాయి, ఈ ఉట్టీలు గాని టూరు సెటప్ గాని ఇలాంతా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కనపడ్డట్టు అంటే ఒక పండగ వైబ్ అనేది ఇక్కడ కనపడుతుంది. సార్ ఏమన్నా మాట్లాడినప్పుడు తన సహకారం కూడా ఉంది అని చెప్పారు. మరి మీ సహకారం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలా ఉంది? తనే లేనప్పుడు నేను ఇక్కడ లేను. ఫస్ట్ తను నాకు అవకాశం ఇచ్చాడు. తన వైఫ్ గా నన్ను ఎంచుకోవడం అనేది నేను చాలా పెద్ద గ్రేట్ గా ఫీల్ అవుతాను. అది మీది లవ్ మ్యారేజ్ అని కూడా విన్నా. ఎలా అంటే ఈ ఆలోచన ఘట్టంలో మీరు ఇంట్లో తన సార్ని పెళ్లి చేసుకోక ముందు నుంచి ఇలా ఉండేనా? లేదు సార్, లేదండి మేడం. అంటే మీ అత్తగారు అంటే మీరు వచ్చాక ఓవరాల్ గా నేను ప్రస్తుతం ఈ స్టేజ్ లో ఇక్కడ ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అనుకుంటే మా అత్తగారు. మా అత్తగారి తర్వాత నా హస్బెండ్ వస్తుంది. ఎందుకంటే తను నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు కదా. మొత్తం మా అత్తమ్మ దగ్గర నుంచి A to Z తను ఎలా ఉంది, తను ఏమేమి చేసేది, తను ఎలా ప్రిపేర్ అయ్యేది, ఎవరిని ఎలా మెయింటైన్ చేసేది, ప్రతి ఒక్కటి కూడా తన దగ్గర నేర్చుకునేది. చాలా బాగుండేది, ఒక తల్లి లాగా. అంటే కోపంలోను కోపము, చెప్పేది చెప్పడము, చేసేది చేయటం, మళ్ళీ తర్వాత మనం దగ్గరికి తీసుకోవటం, అలాంటి ఆమె దగ్గర నేను నేర్చుకున్నాను. తనని ఎవరిని ఎలా తీసుకోవాలి దగ్గర, ఎవరిని ఎక్కడ మెయింటైన్ చేయాలి, మళ్ళీ కోపాడుతూనే మళ్ళీ వెంటనే మళ్ళీ రారా నాన్న మనం ఇలా ఒక కోపంతో పాటు ఒక ఆప్యాయత, తను నా మనిషి అన్న ఫీలింగ్ ఆమెకి ఎప్పటికీ ఉంటుంది. అది కూడా తన ద్వారానే నేర్చుకొని నేను ఇప్పటి వరకు ఇలా ఉన్నానంటే కంప్లీట్ గా మా అత్తగారి వల్ల. ఈ సెటప్ ఇదంతా సంక్రాంతి కోలాహలం సంక్రాంతి రాకముందుకే ఇక్కడ కనపడుతుంది. ఇది ఇలానే కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నాను. మా సుమన్ టీకి ఒకసారి పండుగ శుభాకాంక్షలు చెప్పగలరు? తప్పకుండా. మేము ఈ సాంప్రదాయాన్ని 10 ఏళ్ళుగా చేస్తున్నామంటేనే గొప్ప విషయం. ఆ దేవుడి సహకారం, మా అమ్మ ఆశీస్సులు, అవన్నీ మా మిత్రుల సహకారాలు ఇవన్నీ ఇలాగే కొనసాగితే ఈ ఊరితో అనుబంధంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంది. మేము కష్టమైన నష్టమైన ఇక ముందు ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క సంస్కృతిని కొనసాగిస్తామని చెప్పి మీకు సుమన్ టీవీ వారికి మరొకసారి చెప్తూ, సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ, నర్సంపేట పట్టణ ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.